హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ టైంలో 4:35 అవుతుంది నేను లేచేసరికి. చూడండి, స్క్రీన్ రికార్డ్ అనేది తీసా. స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నా 3:57 అని చూపిస్తుంది కదా. యాక్చువల్లీ నేను 3:45 3:35 ఈ టైంలోనైతే లేచేసా. చాలా ట్రై చేశాను పడుకోవడానికి, బట్ ఇంకా నిద్ర రాలేదు. ఎందుకో తెలియదు, కోడి నిద్రలాగా ఉంది. ఈరోజు అయితే సరిగ్గా నిద్ర పట్టలేదు. సో ఇంక ఇలా కాదని చెప్పేసి చదువుదామని చెప్పేసి అయితే లేచేసి ఫస్ట్ అయితే బాడీ అనేది స్ట్రెచ్ చేస్తున్నా. ఇలా చేసామనుకోండి, మనకి ఏదన్నా బద్ధకం ఉందనుకోండి, బద్ధకం ఉంటే అది కొంచెం పోతుంది ఇలా చేస్తే. అది కాకుండా మన బాడీ పార్ట్స్ పడుకొని ఉంటాం కదా కొన్ని అవర్స్ వరకు. సో మన బాడీలో కొన్ని పార్ట్స్ అనేవి ఫిట్గా అయిపోతాయి. సో అవి ఇలా చేసామనుకోండి, బాడీ అనేది స్ట్రెచ్ చేసామనుకోండి, సో అవి ఫ్రీగా అవుతాయి అండ్ బద్ధకం కూడా తీరిపోతుంది. మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించిందంటే లెగవడానికి ఇలా చేయండి. సో ఇంకా చూపిస్తాను చూడండి బయట ఎలా ఉందన్నది. సో ఇంకా చూపిద్దామని చెప్పేసి అయితే బయటికి వెళ్దాం అనుకున్నా, కాకపోతే గడ తీయడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ 2 minutes పట్టింది, ఎందుకో తెలీదు, స్ట్రక్ అయిపోయింది. సో అది తీసేటప్పటికి 2 minutes టైం పట్టింది, బట్ వీడియోలో చూపించలేదు. అయితే చూడండి, బయట చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, అందరూ పడుకొని ఉన్నారు. నేనే దెయ్యంలా గట్టి ఇటు తిరుగుతున్నా. ఎర్లీ మార్నింగ్ ఎవరికి ఏముండాలో తెలియదు, కానీ నాకైతే వాటర్ అయితే పక్కా ఉండాలి. సో నేనైతే మార్నింగ్ టైంలో ఎలా కాకుండా 1 లీటర్ 1.5 లీటర్ అయితే వాటర్ తాగుతాను డైలీ. ఇది మాత్రం పక్కా ఉండాలి నా షెడ్యూల్లో. వాటర్ లేకపోతే, ఎర్లీ మార్నింగ్ వాటర్ లేకపోతే ఇంకేమో ఏదో కోల్పోయానన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే ఏదో ఫుల్ఫిల్ అవ్వలేదన్న ఫీల్ వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే నాకైతే వాటర్ ఉండాలి పక్కన. సో ఇప్పుడే ఇంటి దగ్గరే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే బాటిల్ పక్కన పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఒక 1/2 hour లేకపోతే 15 minutes తర్వాత వాటర్ అయితే తాగుతా. 1 అవర్లోనైతే 1 లీటర్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకా లేచేసి పరుపు అయితే తీసేస్తున్నా. యాక్చువల్లీ పడుకున్నవి అయితే తీసేస్తున్నాను, పరుపు కాదండి, చేపవి. సో తీసేస్తున్నా. ఎందుకనంటే అవి చూసామనుకోండి, చదవాలని అయితే కూర్చుంటాను కదా, అవి కనిపించాయి అనుకోండి, ఇంకా పడుకోవాలి అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేనైతే అవైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ పని అయితే చేసేస్తాను. వాటర్ తాగిన తర్వాత ఈ పని చేస్తాను నేను డైలీ. ముందు తీసేస్తాను పడుకున్నవి, లేకపోతే ఇంకా మళ్ళీ నిద్ర వచ్చేసి మళ్ళీ ఎక్కడ పడుకుని పోతానని చెప్పేసి, అంటే పడుకుని పోతానని కాదు, చాలా వరకు అయితే పడుకుని పోతాం. నేనే కాదు, చాలామంది అలాగే పడుకుంటారు. సో ఇంకా అవన్నీ మడత పెట్టేసి పక్కన పడేసి ఇంకా చదవడానికి అని చెప్పేసి కూర్చున్నా. ఇప్పుడు నేనైతే సిలబస్ అయితే చూస్తున్నాను. యాక్చువల్లీ సిలబస్ ఆల్రెడీ చూశాను, కానీ మళ్ళీ రివిజన్ చూసుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను పాలిటీ చదువుతున్నాను కదా, సో పాలిటీకి సంబంధించిన GS 2కి సంబంధించి అలా చూస్తున్నాను అనమాట. పాలిటిక్ గవర్నెన్స్ ఆ సిలబస్ అయితే చూస్తున్నాను. యాక్చువల్లీ సిలబస్ చూస్తున్నానని చెప్పేసి బుక్ పట్టుకున్నాను ఏంటని అనుకోవచ్చు చాలామంది, ఆ డౌట్ అయితే రావచ్చు మీకు. కానీ నేనైతే ఎందుకన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను యాక్చువల్గా అయితే ఇంతకుముందు స్టార్టింగ్ అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడే యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి చాలామంది PDF డౌన్లోడ్ చేసుకొని అది జెరాక్స్ తీసుకుంటారు. బట్ నేనేం చేశానంటే అదైతే రాసుకున్నా. ఇప్పుడు చూపిస్తాను కదా, అదైతే అది సిలబస్ కాదు, అది అంటే బుక్స్ లిస్టు. నేను అప్పుడు వీడియోస్ కానీ లేకపోతే చాలామందిని అడిగినప్పుడు ఇంకా అవి కనుక్కున్నాం అనమాట. అవి బుక్స్ లిస్ట్, అది ఇప్పుడు చూపిస్తుందేమో సిలబస్. సో నేనైతే PDFని అలా సిలబస్ అయితే రాసేసాను. ఏ సిలబస్ ఉందో అదంతా రాసేసా. GS 1 GS 2 GS 3 GS 4, ఇప్పుడు చూపిస్తుంది GS 3 ఎకనామిక్స్కి సంబంధించింది. సో రాసుకున్నాను నేను, ఎందుకో తెలీదు, PDF జెరాక్స్ అయితే తీసుకోలే, నేనైతే రాసుకున్నాను. చూసినట్టు ఉంటుంది, చదివినట్టు ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అనేది కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి రాసుకోవడం అయితే జరిగింది. ఇది చాలా ఏళ్ళు అయిపోయిందిలేండి. ఇప్పుడు చూస్తుంది కదా. సో ఇదైతే సోషియాలజీ ఆప్షనల్ అది. సో ఆప్షనల్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఇది కూడా నేను PDF డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ అయితే తీసుకోవాలి, ఇది కూడా రాసుకున్నాను. ఇది నాకు తెలిసి 1.5 year అయిపోతుంది అనుకుంటే ఇలా రాసుకొని ఒక బుక్లో రాసుకున్నాను అనమాట. ఇలాగా యూపీఎస్సీకి సిలబస్కి సంబంధించి. సో చూడండి, ఇది కూడా బుక్ లిస్ట్ కూడా నేను అలాగా సర్వే అంటే అలా కనుక్కున్నాను అనమాట, సెర్చ్ చేసుకున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ని అడగడం, లేకపోతే యూట్యూబ్ వీడియోస్, లేకపోతే గూగుల్లోని ఇలాగ అన్నీ చూసుకొని సిలబస్కి సంబంధించి యూపీఎస్సీ బుక్ లిస్ట్కి సంబంధించి సోషియాలజీకి సంబంధించిన బుక్ లిస్ట్, అబ్బో నేనైతే ఇప్పుడైతే చాలా అవైలబుల్గా ఉన్నాయి, బట్ అప్పుడైతే చాలా కష్టపడినాను నేనైతే. సో ఇంకా సిలబస్ అయితే అలా చూసుకుంటున్నాను, ఏవేవి ఉన్నాయి, ఏమేమి లేవు, ఎలా చదవాలి, సిలబస్ ప్రకారం ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇలా అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా నేను చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్కి వచ్చేస్తున్నాను. సో అందుకని మళ్ళీ ఒకసారి రివిజన్ చేశాను సిలబస్. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని చూడడానికి అని చెప్పేసి ఈ బుక్ అయితే చూస్తున్నా. చాలామందికి ఈ బుక్ తెలిసే ఉంటుంది. ఎవరైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఈ బుక్ అయితే చదవండి, బాగుంటుంది. సో ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుంటున్నా. ఆల్రెడీ సిలబస్ చూశాను కదా, అలాగే నేను NCERTs కూడా కంప్లీట్ చేశాను కదా. సో ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే క్వశ్చన్స్ మీద ఒక ఐడియా వస్తుంది, మినిమం ఐడియా అనేది వస్తుంది. సో
దాన్ని బట్టి నేను ఇంకా క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది ఒక ప్యాటర్న్ ఎలా ఇస్తున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు, అంటే ఆన్సర్ రైటింగ్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా నా నోట్స్ brain ప్రిపేర్ అయితే చేసుకోవాలి, train ఈ టైప్లో చేసుకుంటున్నాను. చదవాలి, నోట్స్ మేకింగ్ నేను ఇంకా నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఈ సిలబస్లో ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఈ టైప్లో అడుగుతున్నారు, ఇలా నాకంటూ కొన్ని అంటే ఎలా చదవాలి ఏంటి అనేది చాలామందికి ఇది చాలా డౌట్ ఉంటుంది. ఎలా చదవాలి, ఎలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలని. సో అది అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ అయిపోయింది, చూసుకున్నాను ఒక గంటన్నర. సో చూసుకున్న తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే పట్టుకున్నా. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను, నిద్ర వచ్చింది కొంచెం. సో ఇంకా పడుకున్నా, లేకపోతే నాకు హెడేక్ వస్తుంది నిద్ర చాలకపోతే. సో ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని మార్నింగ్ ఇప్పుడు 7 అయిపోతుంది నియర్లీ. సో హాట్ వాటర్ పెట్టుకొని హనీ కలుపుకున్నా. హనీ అయితే అయిపోయింది. సో ఇంకా హనీ కలుపుకొని హాట్ వాటర్లో హనీ కలుపుకొని అయితే ఎర్లీ మార్నింగ్ ఈ టైం అయితే నాకు చాలా ఇష్టం. 6 to 7 ఏదైతే ఉందో సన్ రైజ్ ఉంటుంది కదా, సో ఆ టైం అయితే నాకు చాలా ఇష్టం. మీరు నా ప్రీవియస్ ఇయర్ వ్లాగ్స్ చూసినా సరే నేను ఈ టైంలో ఇక్కడే ఉంటాను, టెర్రస్ పైనే ఉంటాను, లేకపోతే అవుట్ ఆఫ్లో ఉంటాను. అంటే అవుట్ ఆఫ్ ఏరియా అంటే నా రూమ్ పక్కన కానీ లేకపోతే ఏదైనా పీస్ఫుల్ ఉన్న ప్లేస్లో ఉంటా. సో ఇంకా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ హాట్ వాటర్ని అయితే తాగుతున్నాను, హనీ కలుపుకున్నా. యాక్చువల్ అయితే నేను కాఫీ తాగుతాను, కానీ ఒక బ్రో సజెస్ట్ చేశాడు అలా తాగకండి అని చెప్పేసి. అందుకు అనిపించింది అలాగే నాకు కూడా అలవాటు అయిపోతుంది అనిపించింది కాఫీ అనేది. సో అది తగ్గించుకోవాలని చెప్పేసి అదైతే మానేసా. ఇప్పుడు ఎలాగో ఈ హనీ కూడా అయిపోతుంది కదా, సో ఇంకా కొనడానికి కూడా డబ్బులు లేవు. సో ఇంకా ఆపేసా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా, బండి మీద ఉన్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నిజంగా నా దగ్గర అయితే డబ్బులు లేవు. నేను అది కూడా ఆలోచిస్తున్నాను 2 to 3 డేస్ నుంచి ఎలా అని చెప్పి నా ఫ్రెండ్ని అడిగాను అనమాట. అరే ఏదన్నా పని ఉంటే చెప్పరా, ఒక రోజుకి నేను చేస్తానని. ఇప్పుడు బిల్డింగ్లో చూపిస్తున్నారు కదా, సో ఈ బిల్డింగ్స్లో నా ఫ్రెండ్ పని చేశాడు. ఏదో వర్క్ ఉంటే ఆ వర్క్ చేశాడు. సో ఆ వర్క్ నన్ను పిలవలేదులేండి, అది ఒక్కడికే సరిపోతుంది ఆ వర్క్. సో వాడు వెళ్ళిపోయాడు, వేరే వర్క్ ఉందని చెప్పాడు. సో ఆ వర్క్కి అయితే నన్ను తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాడు. యాక్చువల్ అయితే నన్నే రమ్మన్నాడు కానీ నేనైతే నన్ను రమ్మన్నాడు యాక్చువల్ ఆ లొకేషన్కి. బట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు. యాక్చువల్ ఆటోకి 20 రూపీస్ కూడా లేవు. వాడినే రమ్మన్నాను, వాడే వచ్చాడు నా రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పికప్ తీసుకొని వెళ్ళాడు. వాడు పని అయితే 1.5 అవర్ అయిందనమాట వాడు పని అయ్యేసరికి. సో నేను అప్పటి వరకు ఆ అపార్ట్మెంట్స్ చూపించాను కదా, సో వాడు బయట ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్రికెట్ స్టేడియం, ఇది నేను 2 years అవుతుంది వైజాగ్ వచ్చి, ఒక్కసారి కూడా స్టేడియంలోకి వెళ్ళలేదు. ఇప్పుడైతే మార్నింగ్ 9:30 ఆ టైం అవుతుంది. 8:30 8కి అనుకుంటా స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర నుంచి. సో ఆడి వర్క్ కంప్లీట్ అయ్యి చేసేసరికి 9:30 అయిపోయింది. ఇంకెలా కాదని చెప్పి ఇంకో వర్క్ ఉందన్నమాట వాడికి, ఆ వర్క్ కొంచెం ఎక్కువ. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం, ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడైతే మట్టి దెబ్బలు ఉన్నాయి. ఏంటని చూసుకున్నాం, రోడ్ అనేది క్లోజ్ అయ్యిందేమో అనుకున్నా, బట్ పక్క నుంచి అయితే ఉంది. ఎవరో గోతు తీశారు, చాలా లోతు ఉంది గోతు. సో గోతు తీసి పక్కన పెట్టేశారు. మా బండి అయితే కాలువలో ఇరుక్కుపోయింది. అది తీసేటప్పటికి అడైతే పారిపోతున్నాడు నన్ను వదిలేసి. సో ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాను వాడి దగ్గరికి. ఇంకా ఎక్కేసి నేను ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకోండి లిఫ్ట్లో ఉన్నాను యాక్చువల్ ఇప్పుడు. నేను అంటే నేననే కదా, వాడు కూడా వర్క్ చేస్తాడు. వాడికి ఎక్కువ హెవీ వర్క్ అవుతుంది. ఒక హెల్ప్గా అనుకోండి, హెల్పర్గా వెళ్ళాను. ఆ టైంకి నాకు అవసరం మనీ, చాలా అవసరం. సో చెప్పాను కదా ఛార్జింగ్ కూడా లేవని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది హెల్పర్గా. ఎంత ఇస్తారో తెలుసు కదా. ఇప్పుడైతే టైం వచ్చేసరికి అయితే ఇప్పుడైతే మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఎండలో నేను ఒక్కనే ఉన్నా. చూడండి ఎండ ఎలా దంచుతుందంటే బాగా గట్టిగా దంచుతుంది. ఫుల్ ఆకలి మీద ఉన్నాను. చూడండి చుట్టుపక్కల ఎవరూ లేరు, అలా ఎండలో నడుచుకుంటూ ఉన్నా. యాక్చువల్ నేను ఇప్పుడు ఉండే రోడ్ ఏదైతే ఉందో అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ రోడ్డు. నన్ను రోడ్డు మీద దింపేసి వాడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసి అరే ఈ టైంలో ఏం రైస్ వండుకుంటావు, మా ఇంట్లో రైస్ ఉందని చెప్పేసి రైస్ను కర్రీ తీసుకొని వచ్చాడు. సో వాడికి నాకు ఇద్దరికి తీసుకొని వచ్చేసాడు. అవి పట్టుకొని అయితే ఇంకా రూమ్కి వచ్చేసా. ఇప్పుడైతే 2 అయిపోయింది. చాలా కొంచెం టైర్డ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత పని చేశాను కదా, సో అందుకే కాస్త టైర్డ్ అనిపించింది. ఇంక ఎట్టకలకైతే 2 అయింది ఈ రూమ్కి వచ్చేసరికి. అదిగోండి మా ఫ్రెండ్ గారు అయితే రూమ్ తాళం తీస్తున్నాడు. యాక్చువల్ నాకు ఆడైతే ఫ్రెష్ అయ్యే వచ్చాడు. సో నేను ఇంకా ఫ్రెష్ అయ్యి తినాలి. ఈ వ్లాగ్కి వచ్చేసరికి ఇంతే, ఎందుకంటే ఇప్పటికే ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. నా ఫోన్ ఉత్తినే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.